నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సెక్రటేరియట్ నిర్మాణ తుది దశ పనులు శరవేగంగా పూర్తి కావాలి. అధికారులను ఆదేశించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. బొజ్జల సుధీర్ తన స్థాయి తెలుసుకోవాలి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. తలసాని శ్రీనివాస్ వల్లే ఆంధ్రప్రదేశ్ కు నష్టం వాటిల్లింది. బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణ రాజు ఆరోపణ. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వండి. బీజేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాస్తారోకో. ఇక డీటెయిల్స్ చూస్తే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సెక్రటేరియట్ నిర్మాణ తుది దశ పనులను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరిగి అక్కడే అధికారులు, వర్కర్స్ ఏజెన్సీతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్మాణ తుది దశ పనులు శరవేగంగా పూర్తి కావాలని, సరిపడ మ్యాన్ పవర్ పెంచి 10 రోజుల్లో బ్లాక్ల వారీగా అన్ని రకాల పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కేసీఆర్ జన్మదినమైన ఫిబ్రవరి 17న ప్రారంభించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ సమీక్షలో ఈఎన్సీ గణపతి రెడ్డి, ఎస్సీ సత్యనారాయణ, ఈఈ శశిధర్ శ్రీనివాస్, పలువురు ఆర్ఎండ్బి అధికారులు, షాపూర్ పల్లొంజి నిర్మాణ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విమర్శించే స్థాయి బొజ్జల సుధీర్ రెడ్డికి లేదని, ముందు మీ స్థాయి ఏంటో తెలుసుకొని విమర్శిస్తే బాగుంటుందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు. జన్మభూమి కమిటీ పేర్లతో పేదలకు వెన్నుపోటు పొడుస్తూ మీరు మీ కార్యకర్తలు కోట్లకు కోట్లు సంపాదించి శ్రీకాళహస్తిని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత నియోజకవర్గం కాకపోయినా కుప్పంను అభివృద్ధి పట్ల నిలుపుతున్నారు. మీ నాయన అయ్యాములు చంద్రబాబు నాయుడు అయ్యంలో చుట్టూరు రాళ్ళు కొట్టేసినాయి. అమ్మవారు కూడా ఒకటి పెట్టినారు, ఒకలా మాత దేవం తెలుసుంటుంది నీకు. దాన్ని బంగారు గుడిగా కట్టిన, నాకు తెలిసి శ్రీకృష్ణ దేవాలయం చూసాము మా ఏరియాలో. రెండోది పెద్దిరెడ్డి రామచంద్ర గారిని చూసాము. ఆయన చేసిన సేవ 10 తరాలు. మీ నాయన ఏం చేశారు? గోరుగురు గుడికే ఈరోజు చేసే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే ముసలు 50 లక్షలు ఇచ్చారు, 49 లక్షలు గుడి రిపేర్కి ఇచ్చారు. వెంకటేశ్వర చూసుకుంటాడు, ఈశ్వరుడు కూడా చూసుకున్నాను నేను. అయ్యా ఇప్పుడు ఈశ్వరుడు కూడా నేను చూసుకుంటాను. అర్థం కాదా? చిన్నగా మాట తీరు కరెక్ట్గా. ఇంకొకటి కాంట్రాక్ట్ అనమాట. మేము అనుకుని నువ్వు అనుకునేది నీరు చెట్టు తినేసిందా? మన నియోజకవర్గం ఎన్ని కోట్లు తినేసినావయ్యా? జేజీ పై కట్ట మట్టేసేసి ఎన్ని కోట్లు తిన్నావా? అందుకే కోర్టు చివాట్లు పెట్టి నిందో లాపిందా? ఆయన పెద్ద ఆయన, మీరు బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. ఎంత తపన పడ్డారు? ఆయన కంపెనీని ఉండేకూడదు, తెలియాలన్నారు. కానీ దేవుడు అనేవాడు ఉంటాడు. ఆయన దేవుడు భక్తుడు. అందుకే ఆయనకి రాష్ట్రంలో, పక్క రాష్ట్రాల్లో తెలంగాణ, కర్ణాటక, ఫారిన్లో పోయి కూడా బిజినెస్ చేసుకున్నాడు. మీరు తరివేస్తే ఆ మహానుభావుడు ఈరోజు ఆ కంపెనీని ఉన్న స్థాయికి తీసుకోబోయినాడు. అర్థమైందా? ఈరోజు ఆయన్ని నువ్వు పోల్చడం, మేము అనుకుంటే బిల్లులు వచ్చింటాయి, మేము అనుకుంటాం, ఇవేంది అనుకునేది. మీరు చెట్టు కాదు ఇది. ఆయన గురించి మాట్లాడాలంటే, ఆ పెద్ద ఆయన గురించి మాట్లాడాలంటే ఫస్ట్ హిస్టరీ తీసుకో, వాళ్ళ కుటుంబ చరిత్ర తీసుకో. కాబట్టి ఇంకొకటి ఎర్రచందనం, 3వ పాయింట్ ఎర్రచందనం. పెద్ద ఆయన గురించి, ఎర్రచందనం గురించి మాట్లాడే అర్హత మీ కుటుంబానికి ఉందా? వద్దు. రాష్ట్రంలో బలంబ, కర్ణాటకలో ఈరప్పన్ అంటే అందరూ తెలుసు, ఆంధ్రలో ఈరప్పన్న, దత్తుపుత్రుడు ఈరప్పన్ అంటే ఎవరు తెలుసా? గోపాలకృష్ణ కొడుకు అంటారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ వల్లే రాష్ట్రానికి నష్టం జరిగిందని బీజేపీ నాయకులు మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీపై మాట్లాడే నైతిక హక్కు తలసాని శ్రీనివాస్కు లేదని అన్నారు. అప్పుడు టీడీపీకి, ఇప్పుడు వైసీపీకి తొత్తుగా మారిన ఆయన ఇప్పుడు బీజేపీపై విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. గత 8 ఏళ్లుగా కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్న నిధులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వంపై చలసాని కామెంట్స్ ను ఖండిస్తున్నామని అన్నారు. చలసాని శ్రీనివాసు మేధావుల సంఘం అని చెప్పుకుంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నా చేతుల్లో ఉందని చెప్పుకుంటూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం మీద నరేంద్ర మోడీ గారి మీద అవాకులు చెవాకులు పేలటం ఏదైతే ఉందో ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసలు ఈయన ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఈయన ధోరణి వల్లే ఆంధ్రప్రదేశ్ నష్టపోవటం జరిగింది. ఏదో మేధావుల సంఘం అని చెప్పుకుంటున్నారు. అసలు ఈ 8 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అభివృద్ధి ఈయన కనపట్టలేదా? రాష్ట్రంలో 10కి పైగా యూనివర్సిటీలు, అలాగే నేషనల్ హైవేస్ అభివృద్ధి సుమారు 3 లక్షల కోట్లతో, అలాగే రైల్వేస్ ఈయన ఏదైతే ప్రాంతం ఉందో వెస్ట్ గోదావరికి డబల్ లైన్ లేని పరిస్థితి ఈ 70 సంవత్సరాల కాలంలో. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత డబల్ లైన్ పూర్తయింది. ఈ విధంగా ఈ 8 సంవత్సరాల్లో రైల్వే కోసం 70,000 కోట్ల ఆంధ్రప్రదేశ్ ఖర్చు చేయటం జరిగింది. అలాగే నేషనల్ హైవేస్ కోసం 3 లక్షల కోట్ల పైగా ఖర్చు చేయటం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో విద్యా సంస్థలను ఏర్పాటు చేయటం జరిగింది. కానీ ఈయన ఏం మాట్లాడతాడు? ఈయన మోడీని తిడతాడు. ఈయన ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చిందని అడుగుతాడు. ఇవన్నీ లెక్కలు కాదా అని అడుగుతూ ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలను మభ్యపెట్టడం ఇకనైనా మానుకోవాలని, రజాకాల పాలన వీడి అర్హులకు డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వాలని నిర్మల్ జిల్లా ముత్తోల్ నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకుడు భోస్లే మోహన్ రావు పటేల్ డిమాండ్ చేశారు. బైసాలో 2 పడక గదుల ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న పేదలతో కలిసి ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. తహసీల్దార్ రావాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎంఆర్ఓ రాస్తారోకో స్థలానికి రాగా వినతి పత్రం సమర్పించారు. ఎంఆర్ఓ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దిలీప్, గాలి రవి, నాయకులు సుభాష్ పటేల్, శ్రీనివాస్, లక్ష్మణ్, పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. పేదవాడిని, నా భర్త ఒక పని చేయడు. నేనే చిన్నప్పటికెళ్ళి పని చేసుకుంటా, నా బిడ్డకు పోషిస్తున్నా. నాకు ఒక ఇల్లు లేదుందామంటే నాకు జాగా లేదు. నాకు ఒక న్యాయం చేయమని కోరుతున్నాను. ఉన్నారు నాకిద్దరు, మరి సుంక్లి మాకు అల్లుడు ఏడుండాలా, కూతురు ఏడుండాలా అన్ని అడిగిండు కదా మరి కేసీఆర్. ఇప్పుడు మరి మేము ఏడుండాలా చెప్పమనండి. దీనికి ఒకటే మన దగ్గర ఉన్న ఆయుధం ఒకటే ఉన్నది. పట్టినప్పుడు మనకు చాలా ఆటంకాలు కల్పించారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇక్కడున్న శాసనసభ్యుడు, మరి ఇక్కడున్న మున్సిపల్ వైస్ చైర్మన్ జాబీర్ అహ్మద్, జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మన సభ జరగనీయకుండా, మనకు అనుమతి రాకుండా ఈ మగంగా ఎన్నిసార్లు వచ్చిన పెద్దమంది ఓలు పట్టించలేదు. ఇంతకు ముందు మేము ఆగానికి పోయి మేము పైసా కలిసి ఇంతకు ముందు ఏ గ్రామ పంచాయతీ కానీ న్యాయం చేసేది. చేసిన ఇంకా ఇతర రెడ్డి న్యాయం చేస్తా అని ఇంతకు ముందు కూడా అన్నాడు. ఇప్పటికి కూడా చేయలేదు. చేస్తా అన్న మేమేమి ఉంటున్నారు. ఏది కూడా కాకొచ్చింది. ఇల్లు గురించి కూడా పోయినా ఇల్లు గురించి లేదు, ఏ గురించి పోయినా లేదు. మా ఇళ్ళలో పాములు, మా ఇళ్ళలో పందులు ఎంత జరిగినా కానీ అది పట్టించుకుంటారా లేదు. దీంట్లోనే భాగంగా అర్హులైన పేద ప్రజలకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. మీరు ఎన్నికల హామీలో, ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పడం జరిగింది. పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరుగుతుందని. అదే భాగంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ముదోల్ నియోజకవర్గం తరఫున దాదాపు 4 మండలాల్లో మహాధరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం బాబాసాయిపేట నుండి కుక్కడం గ్రామాల మధ్య 3,50,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించబోయే బ్రిడ్జి పనులకు ఎమ్మెల్యే నోముల భగత్ శంకుస్థాపన చేశారు.
కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలం సున్నంపాడు గ్రామంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. స్థానికుల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోవాలి సైకిల్ రావాలి, సైకో పోవాలి సైకిల్ రావాలి. ఇదేమి కర్మ, ఇదేమి కర్మ, ఇదేమి కర్మ, ఇదేమి కర్మ, ఇదేమి కర్మ, ఇదేమి కర్మ. సిగరెట్లు పెరిగినాయి కదా, మంత్రుల సమస్య ఉన్నాయి. రోడ్లు మనం వేసింది తప్ప ఒక్క రోడ్డేలా. కరెంటు బిల్లు పెరిగింది. మహిళల భద్రత లేదు. బస్తా ధాన్యం డబ్బులు పోయినాయి. ఇవాళ ఇంత డబ్బు ఈ గ్రామానికి వచ్చింది, ఈ పని చేసాము, ఈ పని చేయాలని ఇవాళ చెప్పేవాళ్ళు లేడు, అడిగేవాళ్ళు లేడు. ఏదైనా సమస్య అడిగితే నీ కార్డు బిగుతా, ఏదైనా సమస్య అడిగితే నీ పెన్షన్ బిగుతా, ఏదైనా సమస్య అడిగితే నీ పట్టదారు పాసు వస్తుందిరా, ఇంకా గట్టిగా అడిగితే నువ్వు జిరాక్స్ ఇవ్వు. మా వీళ్ళ ఆస్తులోనే జిరాక్స్లు తీయడానికి అయిపోతా ఉన్నాయి. పెద్దానికి జిరాక్స్ పట్టరమ్మంటాం, 50 ఏళ్ళకు వాళ్ళని కాపలా పెట్టాం. ఈ విధంగా వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి ఇదేమి కర్మ మన రాష్ట్రానికని ఇవాళ ఈ కార్యక్రమం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా 92-612 92-612 ఈ ఫోన్కి మిస్డ్ కాల్ ఇస్తే రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి మీకు ఫోన్ వస్తుంది. మీ సమస్యలన్నీ కూడా చెప్పుకునే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా యంత్రాంగాల మీద ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేయించాలని చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ కూడా గ్రామాల్లో మీ దగ్గరికి పంపించారు. తప్పకుండా మంచి రోజులు వస్తాయమ్మా. టెక్నాలజీపై అవగాహన లేక కొంతమంది అనుకోని సంఘటనల్లో ఇరుక్కుపోవడం మనం చూస్తూ ఉంటాం. ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చిందంటే చాలు, దాన్ని చూసే వరకు కొంతమంది విడిచిపెట్టరు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన వందే భారత్ రైల్లో సెల్ఫీ దిగుదామని ఓ వ్యక్తి రైలెక్కి అవాక్కయ్యాడు. ట్రైన్ ఆగిన సమయంలో ఆ వ్యక్తి ఫోటో తీసుకోవడానికి ట్రైన్ ఎక్కాడు. ఫోటో దిగి మళ్లీ కిందికి దిగడానికి ట్రై చేస్తున్న సమయంలో డోర్స్ క్లోజ్ అయ్యాయి. ఫోటో కోసం ట్రైన్ ఎక్కిన వ్యక్తి అక్కడే ఉన్న టీసీని డోర్ ఓపెన్ చేయాల్సిందిగా కోరాడు. డోర్ ఓపెన్ కాదని చెప్పడంతో నిర్ఘాంతపోయాడు. ఇప్పుడు ఆ వీడియో వాట్సాప్లో చక్కర్లు కొడుతుంది. దిగడానికి ఉండదన్నా, దిగడానికి కాదు, ఇంకా ఫోటో దిగడానికి లోపలికి ఎవడ వస్తాడు అవ్వదు. ఇంకా గాడ్ ఒకసారి వచ్చిన తర్వాత అది క్లోజ్ అవునులే. మీరు పైన తీసుకోండి, బస్సు విజయవాడ దగ్గర రావాల్సిందే. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ప్రధాన రహదారిపై ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీ కార్మికులు బైఠాయించి ధర్నా చేపట్టారు. 3 రోజుల క్రితం యాదగిరిగుట్ట మండలం రామాజీపేట స్టేజి వద్ద ద్విచక్ర వాహనాన్ని ఇన్నోవా వాహనం వెనుక నుండి ఢీకొనడంతో రాజాపేట మండలం బొందుగులకు చెందిన వట్టిపల్లి వెంకటయ్య మృతి చెందాడు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీ కార్మికులు మెరుపు ధర్నాకు దిగారు. గంటసేపు ధర్నా చేపట్టడంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు, భక్తులు ఇబ్బందులు పాలయ్యారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం లక్టారం చెరువులో అనుమానాస్పదంగా యువకుని మృతదేహం లభ్యమైంది. మృతుడు స్థానిక వడ్డెర కాలనీకి చెందిన జోగన్నగా గుర్తించినట్లు సిఐ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. సాయి, రాజు, జోగన్న అనే ముగ్గురు చెరువుగట్ట వద్ద మద్యం సేవిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు జోగన్న చెరువులో పడి గల్లంతయ్యాడు. స్నేహితులు అతన్ని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని చెరువులో నుండి వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. హలో
గుర్రాల కుంట అని చెప్పేసి ఒక కుంట దగ్గర గొడవ అవుతున్నది. ఇద్దరు వ్యక్తులను పట్టుకొని గ్రామస్తులు కొడుతున్నారని చెప్పేసి మన పోలీస్కి సమాచారం రాగా ఇమీడియట్లీ బ్లూ కోట్స్ కానిస్టేబుల్ లగడారం గ్రామం ఇక్కడికి రావడం జరిగింది. తెలుసుకుంటే జరిగింది ఏంటంటే సాయి, రాజు, జోగన్న వీళ్ళు ముగ్గురు నిన్న రాత్రి మద్యం సేవించి ఇక్కడ సేవించే సందర్భంలో అక్కడ జోగన్న అనే అతను దీంట్లో కింద పడి దాంట్లో చెరువులో పడిపోయాడని తెలిసింది. దాంట్లో వీళ్ళు ట్రై చేసిన తర్వాత కూడా వాడు దొరకకపోయేసరికి జోగన్న ఎవరింటికి పోయి వాళ్ళు పడుకున్నారు. వీళ్ళు ఎవరికి కానీ ఇన్ఫామ్ చేయలేదు. పొద్దున్నే మార్నింగ్ వీళ్ళ బంధువులు వీళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ పోయిన రాత్రి అని చెప్పేసి అడిగితే అప్పుడు దాంట్లో చెరువులో పడ్డాడు అని చెప్పేసి కుంటలో పడ్డాడు అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళిద్దరిని కొడుతుండగా పోలీసులు వాళ్ళిద్దరిని రెస్క్యూ చేసి పెట్టారు. ఈ క్రమంలోనే గ్రామస్తులు దాంట్లో డెడ్ బాడీని వెలికి తీసి బయట తీయటం జరిగింది. ఇప్పుడు అలా రక్తబంధితులతోటి మనం కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేస్తాం. ఎలా జరిగింది ఏంది పూర్తి వివరాలు పరిశోధనలో తెలుస్తాయి. ఇప్పటికైతే అనుమానాస్పదిగా వృత్తిగా నమోదు చేసే అవకాశం ఉంది. వికారాబాద్ జిల్లా దోమ మండలం బ్రాహ్మణపల్లి పెద్దతండ గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన పీర్లగుట్ట తండాలో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య తీర్చాలని సర్పంచ్, పంచాయతీ సెక్రటరీలకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని విమర్శిస్తున్నారు. ఉన్న ఒక్కగానొక వాటర్ ట్యాంకును కూడా సమయానుసారంగా శుభ్రం చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నీటి సమస్యను తీర్చాలని తండావాసులు కోరుతున్నారు. సార్ ఇవో టాకీ ఏడ టాకీ కట్టేనిస్తా లేకుంటే మేము నేను టాకీ కట్టిపించిన ఇక్కడ ఏమంటే మాకు నీళ్ళు దగ్గర అవుతుంది, మాకు ఎప్పటికీ పనులు నీళ్ళతో మాకు పని ఉండదని టాకీ దగ్గర కట్టిస్తే కూడా మాకు టాకీ నీళ్ళు అంతలేదు వస్తలేదు. కింద ఏమో ఉతారులా నీళ్ళని వెళ్ళిపోతున్నాయి. మాకు 2 బకెట్లు 3 బకెట్లు నీళ్ళు దొరుకుతుంది. చెర్లకు పోయి ఎరకమల చెర్లకు పోయి మేము బట్టలు ఉతుకొస్తున్నాము. చెన్ల పొంటి పోయి నీళ్ళు తెస్తున్నాం. 1 కిలోమీటర్ నుంచి నీళ్ళు తీసుకొచ్చి నీళ్ళు వేస్తున్నాం. నాకు నీళ్ళ తాగటి నీళ్ళకు మాకు ఇబ్బంది ఉన్నది. సోలార్ నీళ్ళు వస్తుండే, 2 పిస్తా నీళ్ళు వస్తుండే. సర్పంచ్లు అంతా దోపించి రోడ్డు పైప్ లైన్ అన్ని తీసేసిండ్రు. మాకు తాగటానికి నీళ్ళ ఇబ్బంది చాలా ఉంది. మళ్ళీ ఈ రోడ్ ఒకటి ఉడిచేటోళ్ళు లేరు, ఎప్పుడైనా గోయికాలకు ఏమైనా మందు కొట్టేటోళ్ళు లేరు. మళ్ళీ ఈ అంగన్వాడీ బిల్డింగ్ కడితే అంగన్వాడీ బిల్డింగ్ ఇతర ఓపెనింగ్ చేసేటోళ్ళు లేరు, దాంట్లో చదివేటోళ్ళు లేరు. ఒక్కసారి కూడా ఎవరు నెంబర్లు బట్టి ఇస్తలేరు, సర్పంచ్లు బట్టి ఇస్తలేరు. మళ్ళీ ఇంకోసారి ఏముండాలంటే అంగన్వాడీ బిల్డింగ్లో పిల్లలు 2-3 పిల్లలు ఉంటున్నారు. ఆడ 20-50 మంది 60 మంది ఉండారని రాసుకొస్తున్నారు. అంతా మా తండ బదనాం చేసి అంతా తెచ్చి అంత సామాన్లు బియ్యం, నూనె, చక్కెర, గుడ్లు ఏం వస్తున్నాయని వాళ్ళు అమ్ముకో తింటున్నారు. మాకు ఒక్కరి ఇది ఇస్తలేరు. పాలు అడిగే నువ్వు బాలెంత ఎవరైనా మా ఇంట్లో కనిపోయిందంటే బాలెంత తాగిందా పాలు గుడ్లు ఇస్తారు కదా సార్. అవి పోతే నేను పాలు పెట్టి ఇవ్వాలన్నా, మేము గుడ్లు పెట్టి ఇవ్వాలన్నా, మీరు సంపాదించి పెట్టిండ్రా కానీ అట్లా మాట్లాడతారు మేడంలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సెక్రటేరియట్ నిర్మాణ తుది దశ పనులు శరవేగంగా పూర్తి కావాలి. అధికారులను ఆదేశించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. బొజ్జల సుధీర్ తన స్థాయి తెలుసుకోవాలి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. తలసాని శ్రీనివాస్ వల్లే ఆంధ్రప్రదేశ్ కు నష్టం వాటిల్లింది. బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణ రాజు ఆరోపణ. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వండి. బీజేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాస్తారోకో. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.